హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సీరియల్లో సత్యం మీనా బాలు గురించి అసలు ఏం చెప్పాడు, అలాగే బాలు సంజయ్ చెయ్యి పైన కార్ డోర్ ఎందుకు వేశాడో ఇవన్నీ ఈరోజు సీరియల్ తెలుసుకుందాం. అందరూ హాల్లో బాలు మీనాల యానివర్సరీ రోజున కేక్ కట్ చేస్తూ ఉంటారు. అదే టైంలో అందరూ బాలు మీనాల గురించి ఒక వాక్యం అయితే చెప్తూ ఉంటారు. అదే టైంలో సత్యం కూడా చెప్పమని అందరూ సత్యాన్ని కూడా చెప్పమని అడుగుతుంటారు. అప్పుడు సత్యం అయ్యో నేనా, సరే చెప్తానులే అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అదే టైంలో సత్యం అయితే ఒక మాట అంటాడు, బాలుకి ఈ పెళ్ళి ఇష్టం లేకపోయినా లాస్ట్కి ఈ పెళ్ళి అయితే చేసుకున్నాడు. ఈ పెళ్ళి చేసుకోవడం వచ్చేసి దైవ నిర్ణయం. బాలు ఇంత హ్యాపీగా ఉన్నాడంటే దానికి కారణం మీనానే. తను ఎంతో ఓపికతో సర్దుకుపోయి ఎలాంటి గొడవలు వచ్చినా దాన్ని అనుభవించి ఇప్పుడు ఈ స్టేజ్లో తీసుకొచ్చింది బాలుని. ఈ పెళ్ళి నేనో ఎవరో చేసింది కాదు, ఈ పెళ్ళి స్వయాన ఆ దేవుడు చేసిన పెళ్ళి అని సత్యం అంటూ ఉంటాడు. కోపంగా ఉండే భర్తకి ఎంతో సహనంగా ఉండే భార్యనిచ్చాడు ఆ దేవుడు. భార్యాభర్తలుగా ఉండడానికి ఏ డిగ్రీ ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు, వీళ్ళలా ఓర్పు సహనం ఉంటే చాలు అని చెప్పగానే అందరు క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇవన్నీ చూసిన మౌనిక అయితే ఎంతో మురిసిపోతుంది. అప్పుడే వాళ్ళ అన్నతోటి ఒక మాట అంటుంది, భార్యని ఎలా ప్రేమించాలో మా అన్నని చూసి నేర్చుకోవాలి, మేము కూడా అలానే ఉండాలని అనుకుంటున్నాం అనగానే ఇంట్లో ఉన్న అందరూ షాక్ అవుతూ ఉంటారు. అప్పుడే సంజయ్ ఇక్కడనే మాట్లాడుతూ రోజంతా ఇక్కడనే చేస్తావా, ఇంకా వెళ్దాం పదా అని అక్కడ నుంచి ముందుగా సంజయ్ వెళ్ళిపోతూ ఉంటాడు. మెల్లగా వెనక నుంచి మౌనిక అయితే వెళ్తూ ఉంటుంది. అదే టైంలో బాలు అయితే నేను కూడా వస్తాను పదా అమ్మ కారు దాకా దింపడానికి అని అంటూ ఉంటాడు. ఇప్పుడే బాలు మౌనికతో ఇలా అంటాడు కారు దగ్గర, నీకు ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా చెప్పు, అది నేను చూసుకుంటాడు. అడే ఎప్పుడు ఎలాంటి వాళ్ళైనా సరే నాకు చెప్పడం మాత్రం మర్చిపోకు, నేను ఉన్నాను మాత్రం మర్చిపోకు అని చెప్తూ ఉంటాడు మౌనికతో. బాలు అయితే సంజయ్ కార్ డోర్ తీసి నువ్వు ఎక్కువ బావా అని అంటూ ఉంటాడు. అప్పుడే సంజయ్ కార్ డోర్ పైన ఒక చేయి వేయగానే కావాలనే బాలు ఆ డోర్ని గట్టిగా వేస్తాడు. అప్పుడే సంజయ్కి అయితే గాయం అవుతూ ఉంటుంది. అప్పుడే బాలు అయితే సంజయ్కి ఒక వార్నింగ్ ఇస్తాడు, నా చెల్లి బాధపడితే నేను బాధపడతాను, ఆ తర్వాత నువ్వు రెట్టింపు బాధపడతావు అనగానే సంజయ్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు.